ఈ ఘోరమైన ఘటన చోటు చేసుకోవడం చాలా బాధాకరం. ఒక ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వస్తూ అది కూడా ఒక 5-10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనేటువంటి ఒక సమయంలో మరి ఇంత ఘోర ఘటన చోటు చేసుకోవడం అనేది చాలా చాలా బాధాకరంగా ఉంది. మరి ఇంత ఘోరమైనటువంటి ఇంత బాధాకరమైనటువంటి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళని మనం ఇప్పుడే మీరు కూడా వచ్చారు చూసాము. ఇక్కడ ఒక 5 మంది ఉన్నారు, జీజీహెచ్లో ఒక 2 ఉన్నారు, మొత్తము ఆటోలో 15 మంది ఉన్నారు. ఆ మిగతా వాళ్ళంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ ఉన్నారు. మరి ఏదైతే ఈ 7 మంది అందులో 6 మహిళలు ఉన్నారు, ఒక జెంట్ ఉన్నారు, వీరందరూ కూడా మరి ఈ ఘటనలో వారు ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్. వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి నేను నా డీప్ కండోలెన్సెస్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి ఘటనలు మరలా చోటు చేసుకోకుండా ఇమీడియట్గా ప్రభుత్వము ఇక్కడ సంబంధించినటువంటి రోడ్ సేఫ్టీ మెజర్స్ కానీ ఇంకా ఏమైనా అవసరమైనటువంటివి ఉంటే ఫర్దర్ ఇలాంటివి రిపీట్ కాకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ ఘటనలో మరి ప్రాణాలు కోల్పోయారో వారి కుటుంబ సభ్యులకు ఈ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే ఈ ఘటనలు అసలు ఇది ఎందుకు చోటు చేసుకుంది, దీనికి కారణాలేంటి, మరి ఆ బస్ డ్రైవరు ఎందుకు ఆ విధమైనటువంటి మరి డ్రైవింగ్ చేశారు, అతను ఏమన్నా ర్యాష్ డ్రైవింగ్ చేశాడా, లేకపోతే అతను ఏమన్నా మరి ఏ పొరపాటు ఉంది, లేకపోతే బస్ ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, ఏమైనా సరే దీనికి ఉన్నటువంటి రీజన్స్ అన్నీ కూడా ఇమీడియట్గా పోలీసులు మరి ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఫర్దర్ కూడా ఇట్లాంటివి అరైజ్ అవ్వకూడదంటే తక్షణమే ఇట్లాంటివన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసి దీని మీద కూడా ఇమీడియట్గా ఫర్దర్ కూడా ఒక స్ట్రిక్ట్ మానిటరింగ్ అంటూ ఉండి ఫర్దర్ ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ తగిన చర్యలు అనేవి మనం తీసుకుంటే ఇలాంటివి కొంత కంట్రోల్ అవుతాయి. కాబట్టి ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా ఉండడానికి ప్రభుత్వం కూడా వీటి మీద సీరియస్గా దృష్టి పెట్టాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతూ మరి వారందరికీ మరొకసారి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.